అంతుపట్టని రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి మిస్టరీలకు హిమాలయ పర్వతాలు పెట్టింది పేరు. 2 నెలల క్రితం ఇక్కడ ఓ వింత వెలుగులు రావడం సంచలనం కలిగించింది. అయితే బయటి ప్రపంచానికి దాని గురించి తాజాగా తెలియడంతో సెన్సేషన్ అవుతోంది. ఆకాశంలో 60 కిలోమీటర్ల ఎత్తున కనిపించిన ఆ వెలుగులు ఏంటి? అదొక్కటే కాదు, అసలు ఇప్పటిదాకా హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయనే విషయానికి ఒక సిద్ధాంతం ఉండగా ఇప్పుడు అది కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఎందుకలా? వాచ్ ది స్టోరీ. హిమాలయాలు అంటేనే ఓ అద్భుతం, ఓ మిస్టరీ. 2 నెలల క్రితం ఓ అద్భుత దృశ్యం. ఎత్తైన పర్వతాలపై దీపస్తంభాల్లా వెలుగు. 100కి పైగా దీపస్తంభాలు ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యపోయిన స్థానికులు. ఇంతకీ ఏంటా వెలుగు, ఎలా వచ్చింది? ప్రకృతిలో కొన్ని ఎప్పటికీ అర్థం కావు. కొన్ని అద్భుతాలుగా కనిపించినవి కొన్ని రోజులకు సాధారణంగా మారిపోతాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం ఎప్పటికీ మిస్టరీనే. హిమాలయాల్లో చోటు చేసుకునే చాలా సంఘటనలు ఇలానే ఉండగా ఈ ఏడాది మే 19న టిబెట్లో ఫ్యూమోయాంగ్ సరస్సు దగ్గర ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి చాలా ఎత్తైన పర్వతాలపై వింత మెరుపులు, వెలుగులు చోటు చేసుకున్నాయి. వీటిని ఫోటోలు తీయగా సైంటిస్టులు వీటిని రెడ్ స్ప్రైట్స్ గా చెప్తున్నారు. ఇలాంటి వెలుగులు సౌత్ ఏషియా ప్రాంతంలో భారీగా తుఫాన్ల సమయంలో వచ్చే మెరుపులుగా చెప్తున్నారు. వీటికే రెడ్ స్ప్రైట్స్ అనే పేరు పెట్టారు. అయితే ఇలాంటి మెరుపులు ఇప్పుడు సౌత్ టిబెట్ దగ్గర కనిపించడం ఏంటనే ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ రెడ్ స్ప్రైట్స్ మెరుపులు విపరీతమైన శక్తి కలిగినవిగా చెప్తారు. ఒక్కో మెరుపుకు 50 యాంపియర్స్ ఎనర్జీ అంటే 12,000 వాట్స్ శక్తి ఉంటుంది. ఇంత శక్తి ఉన్న మెరుపు నేలను తాకితే ఆ ప్రాంతంలో ఎవరైనా ఉంటే దెబ్బకి భస్మీపటనమైపోతారు. ఈ ఎర్రటి మెరుపులు సాధారణంగా ఆకాశంలో 60 కిలోమీటర్ల పైనే ఏర్పడతాయి. అంటే ఆకాశంలో కంటికి కనిపించడమే కాని నేలను తాకడం జరగదు. ఇవి సాధారణ మెరుపుల్లా కాకుండా జెల్లీఫిష్ ఆకారంలో ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటాయంటారు. కాబట్టే వీటికి రెడ్ స్ప్రైట్స్ అనే పేరు. మే 19 రాత్రి చైనాకు చెందిన ఆస్ట్రో ఫోటోగ్రాఫర్లు ఏంజెల్ అండ్ సుచాంగ్ డాంగ్ 105 రెడ్ స్ప్రైట్స్ ను తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ఇంతటి శక్తివంతమైన మెరుపులు జనావాసాల్లో ఉండవని కొందరి వాదన. అలాంటిది హిమాలయాల్లో ఈ దీపస్తంభాలను, ఫోటోలను స్ప్రింగ్ నేచర్ పత్రిక పబ్లిష్ చేయడంతో చర్చ బయలుదేరింది. ఇవి గతంలోనూ ఉన్నాయా లేక ఇప్పుడు గమనించారు కాబట్టి బయట పడిందా అనేది తెలియాలి. ఈ పరిణామం ఇప్పుడెందుకు కీలకంగా మారింది అంటే 3 నెలల క్రితం చైనా ఓషన్ యూనివర్సిటీ ఓ పరిశోధన చేసింది. దాని ప్రకారం టిబెట్ పీఠభూమి కింద భారత భూఫలకం 2గా చీలిపోతుందంటూ ఓ సిద్ధాంతం బయటపెట్టారు. అసలు హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయంటే దాదాపు 6 కోట్ల సంవత్సరాల క్రితం భారత ఉపఖండం యురేషియన్ భూఫలకాన్ని ఢీకొనడంతో హిమాలయాలు ఏర్పడ్డాయని నమ్ముతారు. భారత భూఫలకం యురేషియన్ ఫలకం కిందకు ఏటవాలుగా చొచ్చుకుపోతూ టిబెటన్ పీఠభూమిని పైకి నెడుతోందని భావించారు. అయితే చైనా ఓషన్ యూనివర్సిటీ జియోఫిజిక్స్ సైంటిస్ట్ లిన్ లియు థీసిస్ మాత్రం దాన్ని ప్రశ్నించింది. అసలు యురేషియన్ టెక్నోప్లేట్ కింద కాదు, టిబెట్ కింద నుంచే భారత్ టెక్నో షిఫ్ట్ జరుగుతుందని లిన్ లియు ప్రకటించారు. అంటే ఇప్పుడు కొత్తగా చరిత్రని అర్థం చేసుకోవాలా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ కోణంలోనే తాజాగా రెడ్ స్ప్రైట్స్ దర్శనం కూడా ఆసక్తి కలిగిస్తోంది.